ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పద్మావతి 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 పద్మావతిని చంపేస్తున్నారు. ఆదిత్య 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 అమ్మా ఏమైంది? స్టేషన్ లో మన మన పద్మావతిని చంపేస్తున్నారు. త్వరగా వెళ్తాం. పద పద. అమ్మా ఆగమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా నాన్న, పద్మావతిని ఎవరో చంపేస్తున్నారు. కత్తితో పొడిచేస్తున్నారు నాన్న. పద వెళ్దాం. పద. అక్క, స్టేషన్ లో ఉన్న తనని చంపడం ఏంటక్క? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏదైనా పీడకలు వచ్చిందా వదినా? కల కాదు ప్రకాష్, నిజంగానే పద్మావతిని చంపేస్తున్నారు. నా కళ్ళతో నేను చూశాను. పొడిచేస్తున్నారు నాన్న. కూర్చో. వదినా కూర్చో. వదినా కూర్చో అక్క. అక్క ఏం జరగలేదు, ఏం భయపడకు, ఏం లేదు. మంచలు తాగించరా ఆదిత్య. నువ్వు అనుకున్నట్టు పద్మావతికి ఏం కాదమ్మా. నీకేదో పేడకలు వచ్చింది, రిలాక్స్ అవ్వు. అవునా? అది కాదు ఆదిత్య, నాకెందుకో భయంగా ఉంది. టైంకి మీ అన్నయ్య కూడా లేరు. మనం ఒకసారి వెళ్ళి పద్మావతిని చూసొద్దాం. పద. ఈ టైంలోనా? కావాలంటే రేపు పొద్దునే వెళ్దామమ్మా. ఇప్పుడు వెళ్ళి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం దేనికి? లేదు ఆదిత్య, లేదు. నా మనసంతా భయంతో నిండిపోయింది. పద్మావతిని చూస్తేనే గానీ నా మనసు తేలిక పడేలా లేదు. నువ్వు పద. అమ్మా ప్లీజ్, నా మాట విను. మీరే నా మాట వినండి. మీరెవరైనా వస్తారా, లేకపోతే నన్ను ఒక్కదాన్ని వెళ్ళమంటారా? ఇప్పుడేంటి? పద్మావతికి ఏం జరిగిందో నీకు తెలియాలి, అంతే కదా? అంతే. సరే ఉండు, కార్తిక్ గారికి ఫోన్ చేస్తాను. హలో. హలో కార్తిక్ గారు. చెప్పాదిత్య, ఈ టైంలో ఫోన్ చేసావేంటి? పద్మావతిని ఎవరో చంపేసినట్టు అమ్మకి పీడకలు వచ్చిందంట. చాలా కంగారు పడుతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, తనతో మాట్లాడిస్తారా ప్లీజ్? ఓకే, ఇప్పుడే మాట్లాడిస్తాను. పద్మావతి. ఏంటి కార్తిక్ గారు? నీతో మహాలక్ష్మి గారు మాట్లాడతారట, లైన్లో ఉన్నారు, ఒకసారి మాట్లాడు. హలో పద్మావతి, ఒకసారి అమ్మతో మాట్లాడు. హలో పద్మావతి. అక్క, ఎందుకమ్మా, ఎందుకు మమ్మల్ని అందరినీ ఇలా బాధ పెడుతున్నావు? ఎవరో చేసిన తప్పుని ఎందుకు నీ మీద వేసుకుంటున్నావు? నువ్వు లేక ఇల్లంతా చీకటైపోయింది పద్మావతి. మళ్ళీ ఈ ఇంటిని వెలుగులతో ఎప్పుడు నింపేస్తావు? వర్షానికి ముందు నల్ల మబ్బులు పట్టినట్టే కష్టాలు వచ్చినప్పుడు చీకట్లు కమ్ముకుంటాయి అక్క. కొద్ది రోజులు ఓపిగ్గా ఉంటే వాటంతట అవే తొలగిపోతాయి, వెలుగులు చిమ్ముతాయి. మన ఇంట్లో కూడా ఈ చీకట్లు ఎక్కువ రోజులు ఉండవక్క. మనకి మళ్ళీ మంచి రోజులు తప్పకుండా వస్తాయి. అంతవరకు ధైర్యంగా ఉండండి. అలాగే, నువ్వు జాగ్రత్త. ఉంటాను.
అలాగే. ఆర్డర్ ఆర్డర్ సంపత్ హత్య కేసులో నిందితురాలైన పద్మావతి అనే ముద్దాయిపై విచారణ జరిపి సరైన సాక్ష్యాధారాలు కోర్టుకి అందించవలసిందిగా పోలీస్ శాఖని కోరుతూ ముద్దాయికి బెయిల్ మంజూరు చేయడమైనది. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది? మన పద్మావతికి కోర్టు బెయిల్ ఇచ్చిందా? అవునమ్మా, ఇప్పుడే జడ్జి గారు చెప్పారు. సరైన ఆధారాలు సాక్ష్యాలు సంపాదించి కోర్టుకు ప్రొడ్యూస్ చేయమని డిపార్ట్మెంట్కి ఆర్డర్ కూడా వేశారు. అంటే అప్పటి వరకు పద్మావతి మనతోనే ఉంటుంది కదా? అవునమ్మా, ఇంకా పద్మావతి మనతోనే ఉంటుంది. సంతోషం నాన్న, చాలా సంతోషం. చాలా చాలా మంచి మాట చెప్పావు. ఇవాళ కోర్టులో ఏం జరుగుతుందో ఏమోనని చాలా కంగారు పడ్డాను నాన్న. కానీ ఇప్పుడు నా టెన్షన్ అంతా పోయింది. మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి. అలాగే అమ్మా, ఫార్మాలిటీస్ అయిపోగానే వెంటనే వచ్చేస్తాం. సరే నాన్న, సరే. వైష్ణవి, లీలా, వీరేంద్ర అందరూ రండి. అక్క అక్క ఏం జరిగింది? ఏమైందక్క? అద్భుతం జరిగింది వైష్ణవి. మన పద్మావతికి కోర్టు బెయిల్ ఇచ్చిందంట. హత్య చేశానని స్వయంగా తనే ఒప్పుకుంది కదా, బెయిల్ ఎలా వచ్చుంటుంది అసలు? ఏంటక్క నువ్వు చెప్పేది? మన పద్మావతికి బెయిల్ వచ్చిందా? అవును వైష్ణవి, ఇప్పుడే ఆదిత్య ఫోన్ చేసి చెప్పాడు. నిజంగా పద్మావతికి ఇంత త్వరగా బెయిల్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను వదినా. నువ్వేంటి వీరేంద్ర, దానికి బెయిల్ వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అంతా ఆ భగవంతుడు లీలే వీరేంద్ర. ఆ దేవుడు నా మొర ఆలకించాడు. అందుకే పద్మావతిని మన ఇంటికి పంపిస్తున్నాడు. లీలా, ఏంటక్క? నువ్వు త్వరగా వెళ్ళి ముందు పసుపు నీళ్ళు రెడీ చెయ్యి. పసుపు నీళ్ళ? ఇప్పుడెందుకక్క? పనుంది కాబట్టే చెప్తున్నాను లీలా. పద్మావతి ఆదిత్యల మీద ఏ ముదరిష్టపు కళ్ళు పడ్డాయో ఏమో, పారాణి ఆరకముందే ఎడబాసిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరూ ఏకమై ఒకటిగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే శుద్ధి చెయ్యాలి కదా. అందుకే పసుపు నీళ్లతో పద్మావతికి స్నానం చేయించడానికి పసుపు నీళ్లు సిద్ధం చేయమంటున్నాను. నువ్వు వెళ్ళు. అలాగే అక్క. వైష్ణవి అక్క, నువ్వు వెళ్ళి మంగళహారతి రెడీ చెయ్యి. అలాగే వెళ్ళు. కర్మంటే ఇదేనేమో. విడగొట్టాలని ప్రయత్నం చేసిన నా చేతులతోనే మళ్ళీ పసుపు నీళ్లు సిద్ధం చేయాల్సొస్తుంది. వదినా, మరి నాకేం పని చెప్పవా? ఇక చేయడానికి పనులేం లేవు కదా వీరేంద్ర. ఓ పని చేస్తాను వదినా, బయటికెళ్ళి వాళ్ళకి స్వాగతం పలకడానికి డీజే తీసుకొస్తాను. వద్దు వీరేంద్ర. ఆదిత్య పద్మావతులు పెళ్లి దండలు వేసుకున్న రోజే నువ్వన్నట్టు చేసుండేవాళ్ళం. కానీ ఆ అమ్మాయి నిందని తన మీద వేసుకుని వస్తోంది. ఇలాంటి టైంలో అలాంటివన్నీ అంతగా బాగోవు. అలాగే వదినా. ఇది తీసుకో వీరేంద్ర.
అక్క రెడీ చేసేసాను. అదిగో వచ్చేస్తుంటున్నారు. అక్క పద్మావతి, అక్క పద్మావతి. ఇన్ని రోజులు నువ్వు లేకపోయేసరికి నాకొక్కో రోజు ఒక్కో యుగంలా గడిచింది తెలుసా? తెలుసక్క, నువ్వు ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ బాధపడి ఉంటావని నాకు తెలుసు. అందుకే ఆ భగవంతుడు నీ కన్నీళ్లు తుడవడానికి నన్ను వెంటనే పంపించేశాడక్క. ఇంక నేను వచ్చాను కదక్క, ఇప్పుడు కూడా ఈ కన్నీళ్ళు ఎందుకు? ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఎన్ని రోజులు నా ఎదురు చూపులకి దక్కిన ఆనంద బాష్పాలు. అదేదో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఫీల్ అయిపోతున్నారేంటి? అమ్మా ఇంకా లోపలికి వెళ్దాం పదండి. ఒక్క నిమిషం నాన్న. లీలా చెప్పక్క. పసుపు నీళ్ళు సిద్ధం చేయమన్నాను, చేసావా? చేశానక్క, అటువైపు పెట్టాను. పద్మావతి, ఇంట్లో కొంగు ముడితో అడుగు పెట్టాల్సిన నువ్వు ఇలా కోర్టు నుంచి వస్తూ అడుగు పెట్టాల్సి వస్తోంది. పద, పసుపు నీళ్ళతో స్నానం చేద్దు గాని. అన్నయ్య, కేశవన్న మీతో పాటు రాలేదా? రాలేదు వీరేంద్ర, ఇంకా ఏవో పనులున్నాయి, నేను చూసుకొస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆదిత్య, తాళి కట్టిన తర్వాత భార్య చిటికిన వేలు పట్టుకుని కొంగు ముడితో ఇంట్లో అడుగు పెట్టడం మన సంప్రదాయం. నువ్వు ఈ టవల్ పైనేసుకో. ఆదిత్య, పద్మావతి చిటికని వెళ్ళి పట్టుకోనన్నా, ఇద్దరు కలిసి లోపల అడుగు పెట్టండి. ఆగండి ఆగండి, అంత తొందరపడితే ఎలా మరిది గారు? ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే వస్తాను.
అక్క నవదంపతులకి మంగళహారతి ఇద్దాంరా. లోపలికి రండి. ఆగండి. అలా ఎలా వచ్చేస్తారక్క? భార్యాభర్తలిద్దరూ ఒకరి పేరొకరు చెప్పాలి కదా. అబ్బా ఏంటోదినా ఇది? మేమేమన్నా కొత్త వాళ్ళమా? పాత వాళ్ళమే కదా. అయినా కూడా కొత్తగా పెళ్ళైంది కదరా, ఆ పేరేదో చెప్పేయి. అవునా ఆదిత్య? లేదంటే వదిన నిన్ను అస్సలు వెళ్ళనివ్వదు. సరే, నేను ఆవిడ వచ్చాం. ఆవిడ ఏవిడా? నేను నా భార్య పద్మావతి వచ్చాం. ప్లీజ్ దారివ్వండి. పద్మావతి, ఇప్పుడు నీ వంతమ్మా, చెప్పు. పేరు చెప్పు పద్మావతి, లేదంటే కాళ్ళు నొప్పి పుట్టేలా ఉన్నాయి. నేను మా ఆయన వచ్చాం. ఆయనకు పేరు లేదమ్మా? నేను మా ఆయన ఆదిత్య వచ్చాం. ఇప్పుడు కుడికాలు పెట్టి లోపలికి రండి. పద్మావతి, కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టావు. ఇంట్లో మొదటి దీపం వెలిగించమ్మా. అలాగే అక్క. జైల్లో కటకటాలు లెక్క పెట్టాల్సిందానివి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నావు. ఈ సంబరం ఎంతో కాలం ఉండదు. మళ్ళీ ఆ స్థానాన్నే నీకు పర్మనెంట్ చేస్తా. ఆదిత్య, ఇద్దరూ దేవుడికి దండం పెట్టుకోండి. కలకాలం పిల్ల పాపలతో హాయిగా ఉండాలి అని కోరుకోండి. వైష్ణవి, షాప్కి వెళ్ళి మంచి స్వీట్స్ తీసుకునిరా. అలాగే అక్క. ప్రకాష్, నువ్వు వెళ్ళి కార్యానికి కావలసిన పూలు పళ్ళు తీసుకురా. అలాగే వదినా. రండి 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 రండి. మీకోసం ఎదురు చూస్తున్నాను. బామ్మ పంపించింది. వైష్ణవి, ఇవి లోపల పెట్టు. అలాగే అక్క. ఇంటికి రాగానే అప్పుడే కార్యం కూడా మొదలు పెట్టేస్తున్నారన్నమాట. అవును, బామ్మగారెక్కడా? బామ్మ వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది మహాలక్ష్మి గారు. సర్లే. ఇంతకీ మా అక్క ఎక్కడుంది? పద్మావతి, పద్మావతి. ఏంటక్క? చూడెవరొచ్చారు?
అక్క శ్వేత మీరెప్పుడొచ్చారు? అంటే ఏంటక్క, మేం రాకుండానే నువ్వు కార్యం జరిపించుకుందాం అనుకున్నావా? కార్యమా? కార్యం ఏంటి? అదేంది పద్మావతి, ఇయాల నీకు ఆదిత్యబాబుకి మొదటి రాత్రని తెలవదా ఏంది? ఏంటక్క వీళ్ళనేది? అవును పద్మావతి, ఈరోజు రాత్రికి శోభనం జరిపిస్తున్నాం. కానీ నాకు ఈ శోభనం ఇష్టం లేదక్క. చూడు పద్మావతి, నేను నీ మనసుని ఇష్టపడ్డాను, నీ వ్యక్తిత్వాన్ని ప్రేమించాను. నువ్వు నా పక్కన ఉండాలని ఆశపడ్డాను, కానీ నువ్వు నా పక్కలో ఉండాలని ఏ రోజు ఆలోచించలేదు, ఆలోచించను కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతలో అర్థం చేసుకునే నిన్నెప్పటికీ వదులుకోను. మరణం తప్ప మనల్ని ప్రపంచంలో ఇంకేది విడదీయలేదు పద్మావతి. ఎవ్వరూ విడదీయలేరా, నేనున్నానుగా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.